నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను శనివారం రోజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో నీరందించే విధంగా పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం రాకుండా చూస్తే బాధ్యత సంబంధిత అధికారులు మరియు స్థానిక నాయకులు చూసుకోవాలని సూచించారు. అనంతరం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట కొనాపూర్ శివార్లోని 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గిరిజన గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి వచ్చే జూన్లోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పోచారం వెంట స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు. సో మాకు ఏంటంటే ఇది వర్కింగ్ సీజన్ 6 months కదా, మీకు తెలుసు కదా మాకు ఉండేది. ఎందుకంటే ఇది రోడ్ సైడ్ కాదు, ఇది ఇంటీరియర్ సైడ్ కాబట్టి మళ్ళీ వర్షాలు పడ్డాయంటే మళ్ళీ అన్ని బంద్ అవుతాయి. సో అన్నీ అయిపోతాయి. మనం జూన్ ఫస్ట్ కల్లా ఈ బండ్లన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే కొంత మీ అందరి సహకారం కావాలి. ఈ బండ్ 4th బండ్ ఇప్పుడు పని స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఎక్స్కవేషన్ అయిన తర్వాత మీ జియాలజికల్ రిపోర్ట్ ఏమేమి ఇవ్వాలో అవన్నీ చేస్తే వీళ్ళు సిఓటి ఫిలప్ చేసుకుంటారు. కొద్దిగా ఏ మాత్రం కూడా వీళ్ళు డిలే కాకుండా ఒక్కొక్క రోజు ఒక యుగంగా భావించుకొని చేయాలి. ఇది అవునవును చెప్పారు చూసారంటే మీరు బాగానే రెండు బండ్లకి ఇచ్చారు. 2 బండ్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. ఇది 3వ బండు. ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంది, ఫారెస్ట్ లేదు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా పని నడుస్తుంది. ఇక ఇక్కడే కూర్చున్నా, మన సిఓటి దగ్గరనే కూర్చున్నాం అందరము. ఇక మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో దయచేసి ఇమీడియట్గా వచ్చి మీ రిపోర్ట్ ఇచ్చేస్తే దాని ప్రకారంగా మా వాళ్ళు సిఓటి ఫిలప్ చేసుకుంటారు.